వెళ్ళిపోతాను. నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు ప్రేరేపణ ఉంటే సిద్ధపడతారు చెప్పడానికని. సమయాన్ని మరి సువార్థికులు, దేవుని సేవకులు జీవన్ గారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. హలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మనల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా అల్పుడనైన నన్ను మీ అందరి మధ్యలో దేవుని వాక్య పరిచర్య నిమిత్తము ఈ స్థలానికి ఆహ్వానించి మీ అందరితో కొద్ది మాటలు పంచుకోవడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు క్రాంత్ కుమార్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనందరము విందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల చాటును కాపాడి ఈ నూతన దినములో తండ్రి మేమందరము మిమ్మల్ని స్తుతించడానికి మా అందరి జీవితాల్లో ఈ గొప్ప అవకాశాన్ని, ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు తండ్రి మీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని దయచేశారు తండ్రి. మీరు చేసిన మేలులు తలంచుకుంటూ ఇక మీదట తండ్రి మేము ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మీ వాక్యపు వెలుగులో నుంచి మా అందరితో మీరు మాట్లాడండి. మేమందరము తండ్రి మీ స్వరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీ పరలోక స్వరాన్ని వినిపించండి, మానవ స్వరం మరుగుపరచండి. మనుషుని చిత్తాలు కానీ మనుషుని ఆలోచనలు కానీ ఈ స్థలంలో పనిచేయకుండా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ స్థలాన్నంతటిని మీరు ఆవరించి మహిమ పొందమని తండ్రి వింటున్న మా అందరికీ, బోధిస్తున్న నాకు, మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించే వాక్శక్తిని అనుగ్రహించండి. మా దృష్టి అటు ఇటు పోకుండా తండ్రి నీ మాటల మీద లక్ష్యం ఉంచేటువంటి భాగ్యము, జీవితము, హృదయము, వినగలిగినటువంటి చెవులు మా అందరికీ దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అత్యంత మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరలోకమందున్న తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనందరము విందాం ప్రియులారా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి తెరుద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని అందరూ తెరవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈ మాట మనకు కనబడుతుంది. ఈ మాటలో మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను. ఈ మాట చెప్పండి, ఏమై ఉండెను? తోడై. ఎవరు తోడై ఉండెను అని వాక్యం మాట్లాడుతుంది అక్కడ? యెహోవా, దేవుడు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఎవరనేది మనకు అనవసరం, ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నారంట. ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్న కారణం చేత ఈ వ్యక్తి ఏ మార్గములో వెళ్ళినా, ఏం చేసినా, ఇతను ఏం చేసినా ప్రతి పరిస్థితుల్లో జయం పొందుతూ వస్తున్నారంట. ఈ మాట మీకు అర్థమైంది కదా? ఈ మాట ఇలాగే ఉంచి మరొక మాట తెరుద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి తెరవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి తెరవండి. ఆ మాట కూడా చదవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా దాదాపుగా ఎలా మాట ఒకటి ఉంటుంది అమ్మా. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ కూడా మనకు ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆ వ్యక్తి పేరు దావీదు. ఈ విషయంలో కూడా ప్రియులారా, దేవుడు దావీదుకు తోడై ఉన్నారంట. దేవుడు దావీదుకు తోడై ఉన్న కారణం చేత దావీదు అంతకంతకు ఏమయ్యను? వర్ధిల్లెను అనే మాట మనకు కనబడుతూ ఉంది. మనం ఇందాక చదువుకున్న 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చదివిన మాట
ఇక్కడ మనం చదువుకున్న మాట, ఈ రెండిటిని ఒక్కసారి మనం పోల్చి చూసుకుంటే ఈ రెండిటిలో రెండు విషయాలు జరిగాయి. మొట్టమొదటి విషయము, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండడం. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి ఏమయ్యారంట? జయం పొందారు. ఒకరైతే వారి మార్గములలో వర్ధిల్లారు. అంటే దీనిని బట్టి చూస్తే ప్రియులారా, మనము కూడానండి మన జీవితంలో వర్ధిల్లాలి అంటే ఎవరి తోడు ఇప్పుడు మనకు అవసరము? దేవుని తోడు ఖచ్చితంగా మనకు అవసరం. ఇన్ని రోజులు ప్రియులారా, ఈ 2024 సంవత్సరం చివరి తేదీలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు మన జీవితంలో ఆశించిన ఫలితాలు మనకు రాకపోవచ్చు. ఇప్పటి వరకు ప్రియులారా, మన జీవితంలో అన్ని నిరాశలే మనకు ఎదురయ్యి ఉండొచ్చు. ఇప్పటి వరకు మన జీవితంలో నిస్పృహలే ఎదురవ ఉండొచ్చు, బాధలే ఎదురవ ఉండొచ్చు. కానీ రాబోతుంది ఒక సంవత్సరము, మరికొద్ది గంటలలో, మరికొద్ది నిమిషాలలో రాబోతుంది. అందులో ఈ 2025 సంవత్సరంలోనైనా నా బ్రతుకు మారుతుంది, ఈ 2025 సంవత్సరంలోనైనా సరే నా జీవితం బాగుపడుతుంది, నేను అనుభవించిన ప్రతి విఫలమైనటువంటి పరిస్థితుల నుండి నాకు విడుదల కలుగుద్ది అని ఆశతో ఇక్కడున్న నీవు నేను ఎదురు చూస్తూ ఉండవచ్చు. వచ్చే సంవత్సరంలోనైనా మన బ్రతుకు మారుతుంది అని. చాలామంది ఇదే కదండి ఆశిస్తారు. సంవత్సరాలు గడుచుచుండగా పేదరికంలోనికి వెళ్ళిపోవాలని ఎవరో కూడా కోరుకోరు. సంవత్సరాల కాలం ఒక మాట మనకు వినబడుతుంది, ముందు ఉంది మంచి కాలం అంటూ ఉంటారు. అవునా కాదండి? అంటే మనం ముందు వెళ్ళేటువంటి కాలంలో ఖచ్చితంగా మనం ఏం కోరుకుంటాం ప్రియులారా? ప్రాస్పారిటీ, సమృద్ధిని కోరుకుంటాం, మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, దీవెన కోరుకుంటాం. అవునా కదా? నా వైపు చూడండి అందరూ, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మరి 2025 సంవత్సరంలో మనం ఆశించేటువంటి దీవెనకరమైన జీవితం మనకు రావాలంటే ఏం కావాలి మనకి? 2 వాక్యాలను బట్టి దేవుని తోడు ఖచ్చితంగా కావాలి. అందరూ చెప్పండి, ఏం కావాలి? మనము దీవించబడాలంటే ఏం కావాలి? ఆశీర్వదించబడాలంటే ఏం కావాలి? సమృద్ధికరమైన జీవితంలోనికి రావాలంటే ఏం చేయాలి? మన సమస్యలన్నీ తొలగిపోవాలంటే మనకి ఏం కావాలి? దేవుని తోడు ఖచ్చితంగా కావాలి. ఒకసారి మన దేవుని గురించి కానీ మనం ఆలోచన చేస్తేనండి, ఆయన పుట్టించిన నరులమైన మనలను దేవుడు ఎలా చూసుకుంటారో తెలుసండి. ఆదికాండములో మీరు ఎవరో తెరవకండి, గుర్తు చేస్తాను, ఎవరో తెరవకండి. ఆదికాండములో ఆదాముని అవ్వను దేవుడు చేసిన తర్వాత, వాళ్ళను సృష్టించిన తర్వాత వాళ్ళకి దేవుడు ఏం చెప్తారో తెలుసా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, విస్తరించండి అని చెప్తారా లేదా? చెప్తారు కదా. ఏ వ్యక్తి పట్ల అయినా దేవుడికున్న ఉద్దేశం ఇదే, నీ జీవితము అభివృద్ధి చెందాలని, లేకపోతే నీ జీవితము ఒక సమృద్ధికరమైనటువంటి జీవితంలోకి రావాలని, నీవు కష్టాల నుంచి దూరం అవ్వాలని, నీవు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితంలోనికి రావాలని ప్రభు ఉద్దేశం ప్రతి ఒక్క జీవితం పట్ల. అందుకే ఆదామవుతో దేవుడు కూడా అదే చెప్పాడు, మీరు ఫలించండి, భూమిని నిండించండి, ఆ తర్వాత మీరేం చేస్తారంటే విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని చెప్తున్నారు దేవుడు. ఏమంటే ఇంకా కొంచెం మనం కిందకు వచ్చేస్తే యోహాను సువార్త 15 తెరవకండి, ఎవరు తెరవకండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం మాట్లాడతారంటే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి నేను కూడా ఆనందిస్తాము, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. అంటే దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? మనం ఏమవ్వాలి ఇప్పుడు? ఫలించాలి. మనం ఏమవ్వాలి ఇప్పుడు? ఆశీర్వదించబడాలి. మనం ఏమవ్వాలి ఇప్పుడు? ఒక దీవెనకరమైనటువంటి జీవితంలోనికి మనము, ఇది దేవుని ఉద్దేశం. అందుకోసం దేవుడు ఎంతలా మనల్ని పట్టించుకుంటాడో తెలుసా ప్రియులారా? ఒక మాట ఉంటుందండి, ఆయన ఏమంటాడంటే, సియోను కుమారి నేను మర్చిపోయానని చెప్పుకుంటున్నావు నీవు, కానీ ఒక విషయం చెప్తున్నాను, స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లనైనా మర్చిపోతుందేమో, కానీ నేను నీళ్ళు ఎలా పట్టించుకుంటానో తెలుసా? నీ జీవితం కోసం నా అరచేతులలోనే నీ రూపాన్ని చెక్కుని ప్రతి దినము కంటికి రెప్పవలే నిన్ను కాపాడుతూ, నిన్ను చూస్తూ, నీ ప్రతి మార్గాన్ని నేను పరిశీలిస్తానని చెప్పి యెషయా గ్రంథంలో దేవుడు చెప్తారు. అంటే అరచేయి చూడండి, మన ముఖానికి దగ్గరగా చాలా ఈజీగా మనం ఇలా చూడగలం. అంతలా దేవుడు తన కళ్ళ ముందు అరచేతులలో మన రూపాన్ని చెక్కుని మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే మనము దీవించబడాలి,
మన జీవితాల అభివృద్ధిలోనికి రావాలి. ఇది దేవుని ఉద్దేశం. కానీ ఒక ప్రశ్న వేస్తున్నాను. నిజంగా దేవుడు ఆశించే జీవితంలోనికి ఈరోజు విశ్వాసులు ప్రజలు వెళ్తున్నారా అండి? అడిగింది అర్థమైందా మీకు? దేవుని ఉద్దేశం ఏంటి మనుషుల పట్ల? మాట్లాడండి, అందరూ మాట్లాడండి. మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నాను నేను. దేవుని ఉద్దేశం ఏంటి మనుషుల పట్ల? ఖచ్చితంగా దీవించమని. మరి దేవుడు ఆశించే దీవెనకరమైన జీవితంలోనికి విశ్వాసులు అందరూ వెళ్తున్నారా చెప్పండి. క్లియర్గా మాట్లాడుకోవచ్చు మనం. నిజంగా వెళ్తున్నారా చెప్పండి? వెళ్ళట్లేదు కదా. ఏంటి లోపం? దేవుడు చేయలేనివాడా? దేవుడు ఆశీర్వదించలేనివాడా? దేవుడు ఆశీర్వదించేవాడే. కానీ ఇక్కడ ఒక లోపం ఎదురవుతుంది. అదేంటో చెప్పనా? మీకు అది అర్థం అవడానికి ఒక ప్రజలను మేము ముందుకు తీసుకొస్తాను. వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు. వీరి కోసం కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను మీ ముందు. చూడండి, దేవుని ఉద్దేశం మనం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కదా. ఓకే, ఇప్పుడు ప్రియులారా, మనలాగే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడిపించమని దేవునికి ప్రార్థన చేశారు. ఎవరు పంపించారు అప్పుడు? దేవుడు మోషేను పంపించారు. ఈ ప్రజలు పుట్టకముందే అబ్రహాము గారికి ఏం వాగ్దానం చేశారు? ఇసుక రేణువులంత విస్తారంగా, ఆకాశ నక్షత్రములంత విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి, అక్కడ కూడా వాళ్ళ జీవితం పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? వాళ్ళ గొప్పవారు కావాలని. దేవుడికి ఆలోచన ఉంది ఆ ప్రజల పట్ల, మన పట్ల. అయితే దేవుడు ఆశీర్వదించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇశ్రాయేలు పట్ల, ఆశీర్వదిద్దామని. కానీ బైబిల్ ఏం చెప్పాడు తెలుసా? అదే దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకరోజు, నేను మీతో రాను, మీరు ప్రయాణమై వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళే మార్గంలో నేను మీతో అస్సలు రాను అని అన్నారు దేవుడు. ఎందుకు అనాలి అలాగా? దీవించడానికి దేవుడు పిలిచాడు, ప్రార్థన విని వాళ్ళు విడిపించారు. ఇలా విడిపించిన దేవుడు, దీవిస్తానని చెప్పిన దేవుడు, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క సందర్భం వచ్చేటప్పుడు, నేను మీతో రాను. ఆ సేవకుడితో చెప్తాను, మోషే నేను మీతో రాను, ఐ నెవర్ కమ్ విత్ యూ, నేను మీతో రాను అని దేవుడు అంటున్నాడు. ఎందుకు అనాలి దేవుడు అలాగా? దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా ప్రియులారా. మరి వాళ్ళు చేసిన తప్పేంటి, వాళ్ళు ఏం చేశారు అని మనం చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఒకసారి ఆ వాక్య భాగాన్ని నేను చూపిస్తాను చూడండి మీకు. ఎన్నో వాక్య భాగం అంటే చూడండి, నిర్గమకాండము ప్రియులారా చూడండి. నిర్గమకాండంలో ఈ మాట ఉంటుంది. 33:5 చదవండి, 33:3 చదవండి, 33:3 చదవండి ప్రియులారా, త్వరగా. మీరు లోబడనొల్లని ప్రజలు, అందరి మాట ఏమన్నారు దేవుడు? ఈ ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు ఏంటి? ఆ వెనకాల ఉన్న వాళ్ళు, అమ్మ మీ పక్కన వాళ్ళు ఎవరైనా ఇద్దరు పోతుంటే లేకుండా. నేను పాస్టర్ని కాదు, టీచర్ని కూడా. అర్థమవుతుందా? ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో చాలా ఈజీగా తెలిసిపోద్ది నాకు. అర్థమవుతుందండి? నిద్రపోతుంటే మీ పేర్లు తెలియదు కాబట్టి ఆ పక్క వాళ్ళకి చెప్తాను. కొద్ది నిమిషాలు సంవత్సరం అంతా పడుకున్నాం కదా, ఒకసారి మేలుకుని ఉండలేమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎందుకు రానని చెప్పాడు ఆ ప్రజలతో? దీవిస్తానని చెప్పిన దేవుడే, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడే ఎందుకు రానన్నాడు అంటే, అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు, యు ఆర్ ద రెబలిక్ పీపుల్ అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఎవరంట? ఆ ప్రజలు ఎవరంట? వారిని దేవుడు ఎందుకు పిలిచారు? ఆశీర్వదించడానికి. వాళ్ళు దేవుడు ఎందుకు పిలిచారు? దీవించడానికి. అలా దీవిస్తానని చెప్పిన దేవుడు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళే మార్గంలో నేను మీతో కూడా రాను, మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తాను. అప్పుడు మోషే అన్నాడు, ఎందుకు రావు ప్రభు అంటే, నేను మిమ్మల్ని దీవిద్దామని పిలిచాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిద్దామని పిలిచాను, కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు నాకు లోబడడం లేదు. ఏమంటున్నారు దేవుడు చెప్పండి? లోబడని కారణంగా నేను గాను వచ్చాను మిమ్మల్ని చంపేస్తాను, కాబట్టి నేను రాను, నేను ఇక్కడే ఉండిపోతాను, మీరు మీ దారిని వెళ్ళండి అని చెప్పి ఆ ప్రజలతో దేవుడు చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ ఎందుకు దేవుడు రానన్నాడు వాళ్ళతో అని మనం ఆలోచిస్తే, వాళ్ళలో ఉన్న ఒక అవిధేయత ఏంటో తెలుసా? వారు దేవునికి లోబడే మనసు కలిగిన వారు కాదు. ఎవరు చెప్పండి? వాళ్ళు దేవునికి లోబడే మనసులో కలిగిన వాళ్ళు లేరండి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో
వాళ్ళ మనసుల్లో సొంత ఆలోచనలు, వాళ్ళ మనసుల్లో సొంత చిత్తాలు, వారి జీవితాల్లో దేవునికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడంటే లెక్కలేదు, దేవుని కార్యాలంటే లెక్కలేదు, దైవ సేవకుడు అంటే లెక్కలేదు. వాళ్ళకి ఇష్టానుసారముగా లోబడనొల్లని ప్రజలుగా తయారైపోయారు. వాళ్ళు లోబడనొల్లని ప్రజలుగా తయారైపోయారు. కాబట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచాను, నేను మిమ్మల్ని దీవించడానికి పిలిచాను, పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాను. నేను మీతో కూడా రావడానికే ఇష్టం. ఇదే లోబడినోళ్ళని తత్వము మనలో ఎప్పటికీ ఉంటే ప్రియులారా, రాబోతుంది 2025 సంవత్సరం. ఆ సంవత్సరంలో కూడా మన జీవితం ఆశీర్వదించబడదు, మన జీవితం దీవించబడదు, మన జీవితం సమృద్ధికరమైనటువంటి దీవెనకరమైన ఆ జీవితంలోనికి మన దినాలు క్షణాలు రావు. దేనికో తెలుసా? ఆశీర్వదించడానికి పిలిచిన దేవుడే, దీవెనకు ఆశీర్వాదానికి వారసులుగా కర్తలుగా ఉండడానికి పిలిచిన దేవుడే మనతో కూడా ఏమంటాడో తెలుసా? నేను మీతో రాను. ఎందుకో తెలుసా? మీరు నాకు లోబడడం లేదు. ఆ కారణం చేత క్యాలెండర్ మారుతుంది, దినం మారుతుంది, క్షణం మారుతుంది, కానీ నేను మీతో రాను. ఒకవేళ ఆయన గారు మనలో రాపోయాడు అనుకోండి, ఇందాక మనం చూసాం 2 వాక్య భాగాలు, దేవుని తోడుంటే ఆశీర్వదించబడతాం, దేవుని తోడుంటే వర్ధిల్లుతాం. మరి ఇప్పుడు దేవుడు మనతో రాలేదనుకోండి, ఆశీర్వాదం మనకి 2025లో వస్తుందా? దీవెన 2025లో వస్తుందా? రాదు కదా. ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి కదా, ఎక్కడ జీవితం అక్కడే ఉంటుంది కదా, ఎక్కడ ఏడుపు అక్కడే ఉంటుంది కదా. మరి ఎలా కాకుండా ఉండాలంటే ప్రియులారా, దేవునికి మనకి అడ్డుగా వస్తుంది ఏంటో తెలుసా? లోబడినోళ్ళని తత్వం మనలో ఉండిపోయింది. ఇన్ని రోజులు కూడా ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నా, వాక్యంతో సేవకుడు గద్దిస్తున్నా, వాక్యం మన తలుపు తట్టి మన హృదయాన్ని తడుతున్నా, ఒక లోబడనోళ్ళని తత్వం మనలో పనిచేస్తుంది. ఎంతకీ ప్రజలు ఏం చేశారు? ఏం లోబడలేదు వాళ్ళు, అవి చూసి ముగించేస్తారు. అవి వాళ్ళ ఛాయలో నుంచి మనం చూస్తే సెట్ అయిపోతాం. వాళ్ళు ఏం చేశారు అది తెలుసుకుని మనం ఏం చేయాలో తెలుసుకుందాం ప్రియులారా. ఇంతకీ లోబడనోళ్ళని ప్రజలు అన్నారు కదా దేవుడు. ఏమన్నారు చెప్పండి? లోబడనోళ్ళని ప్రజలు అంటే అర్థం ఏంటంటే చెప్పిన మాట వింటలేదు అనమాట, ఒబే చేయట్లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళ లోబడనోళ్ళని ప్రజలు అని అన్నారు. అసలు ఏం చేశారు వాళ్ళు? లోబడనోళ్ళని ప్రజలు అంటే అసలు ఏం చేశారు? అవి చూసి మనం కూడా అలాగే చేస్తున్నామేమో చూసుకుని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. ఇంతకీ లోబడనోళ్ళని ప్రజలు నేను మీతో రాను అన్నాడు కదా దేవుడు. మరి ఆయన అలా రాను అని చెప్పడానికి లోబడలేదు. అసలు వాళ్ళు ఏం చేశారు చూద్దాం. తెరవండి వాక్య భాగాన్ని మనం తెరుద్దాం ప్రియులారా. చూడండి, నంబర్స్ అంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం చదవండి. లోబడనోళ్ళని ప్రజలు అసలు ఏం చేశారు? వాళ్ళు ఎందుకు దేవుడు రానంటున్నాడు వాళ్ళతో? 11:20 సంఖ్యాకాండం చదవమ్మా. ఆ కిందకు వచ్చేస్తే చూడండి. ఏలయనగా 3వ లైన్, ఏలయనగా మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేశారు అని ఉందా లేదా? ఉంది. అంటే అలా చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి? ఎవరిని నిర్లక్ష్యం చేశారు? వీళ్ళకి బ్రతికిచ్చింది ఎవరు? వీళ్ళకి తిండి పెడుతున్నది ఎవరు? వీళ్ళని దాస్యంలో నుంచి, ఒకరి పాదాల నుంచి, ఒకరి చేతుల్లో నుంచి విడిపించింది ఎవరు? ఆ దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. అంటే ఏంటో తెలుసా? చూద్దాంలే దేవుడే కదా, చేద్దాంలే దేవుడే కదా, కూర్చుందాంలే దేవుడే. ఇది వాళ్ళలో ఉన్న తత్వం. వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలంటే మొట్టమొదటిగా వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? దే డెస్పైట్ ద గాడ్. అంటే వాళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం అంటే తెలుసా ప్రియులారా? అశ్రద్ధ. అశ్రద్ధ అంటే తెలుసా ప్రియులారా? చూడండి, ఈ పుస్తకం ఇక్కడ ఉంది, ఈ పుస్తకం ఇక్కడ పడేశాను నేను. అది సరైన ప్రదేశంలో లేదు. ఇప్పుడు నేను ఎవరినన్నా పిలిచా బుక్ సరిగ్గా పెట్టరా బాబు అంటే అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అది నిర్లక్ష్యం, అది అశ్రద్ధ. వాళ్ళు దేవుణ్ణి అలా చేశారంటే ఎలా చేశారు? నిర్లక్ష్యం చేశారు. మరి ఈరోజు ప్రియులారా, మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే ప్రజలుగా ఉన్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనతో రాడు. మనం ఏ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి? ఏ విషయాల్లో నిర్లక్ష్యం, అసలు శ్రద్ధగా ఏ విషయంలో ఉంటారో నేను చెప్తాను చూడండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది,
నువ్వు 9 గంటలకల్లా, రేపు పొద్దున 9 గంటలకల్లా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాలని కాల్ వచ్చింది. వెళ్తామా లేదా? 12ంటికి వెళ్తామా? 9 గంటలకు రమ్మన్నారు. 10ంటికి వెళ్తామా? 9:30కి వెళ్తామా? ఎన్నింటికి వెళ్తాం? వాళ్ళు ఏ టైం చెప్పారో ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ముందు ఉండడానికి చూస్తామా? ఇదేంటిది? శ్రద్ధ. ఓకే, ఇంకోటి చెప్తున్నాను చూడండి. పంచాయతీ దగ్గర చాటింపు వేశారు అనుకోండి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉచితంగా ఒక 5,000 ఇమ్మన్నారని చాటింపు వచ్చింది అనుకోండి. 6 గంటలకు రావాలన్న చాటింపు వచ్చింది అనుకోండి, ఎన్నింటికి ఉంటాం మనం? ఫస్ట్ లైన్లో ఫస్ట్గా ఉండాలని 5:30కి వెళ్ళిపో, లేదా చీకటితోనే వెళ్ళిపోయి కూర్చుంటాం. ఇదేంటిది? శ్రద్ధ. ఒక కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాలనుకోండి, నీకు ఏదైనా అవసరం ఉందనుకోండి, ఒక రోజు జరగలేదు పని, రెండో రోజు వెళ్తామా లేదా? ఇదేంటిది? ఈరోజు విశ్వాసులు ఎలా తయారయ్యారంటే మనుషులకు విలువనిచ్చే వాళ్ళలాగా ఉన్నారో, వస్తువులకు విలువనిచ్చే వాళ్ళలాగా ఉన్నారో, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డెస్పైటింగ్ ద గాడ్. చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటో తెలిసే మొట్టమొదటి నిర్లక్ష్యం నేను చెప్పనా ఒకటే, వారమంతా ఎక్కడెక్కడో తిరుగుతాం మనం. బిజీ లైఫ్ మనది, అంతే కదా? చాలా బిజీ లైఫ్. ఎలా ఉంటుందో తెలుసా బిజీ లైఫ్? పొద్దున్నే లేవడం, ప్రార్థన కంటే ముందు ఫేస్బుక్లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయో చూసుకోవడం. నిర్లక్ష్యం అందరి జీవితాల్లో ఎదురయ్యే నిర్లక్ష్యం ఒకటి చెప్పనండి. మందిరానికి రావడం అంటే నిర్లక్ష్యం చాలామందికి. ఏమంటే నిర్లక్ష్యం చెప్పండి? ఏమండి, వారమంతా ఎక్కడెక్కడో తిరుగుతామా లేదా? వారమంతా పని చేసుకుంటామా లేదా? దేవుడు నువ్వు వారమంతా నా దగ్గరకు వచ్చే అని చెప్పలేదు కదా. దేవుడికి ప్రియులారా ఒక్క 2-3 గంటల సమయం ఇవ్వడానికి బాధపడిపోతాం మనం. 12 గంటలకు ఆరాధన అయితే 1 గంటకు వచ్చేవాళ్ళు ఒకరు, 2 గంటలకు వచ్చేవాళ్ళు ఒకరు, ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి అటెండెన్స్ వేయించుకునే వాళ్ళు ఒకరు. ఇది నిర్లక్ష్యం కాదా? చిన్న చిన్న తప్పులు అనుకున్న దేవుడు ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూస్తాడు. అన్నీ ఆయన గ్రంథంలో రికార్డ్ చేయబడుతున్నాయి. ఆ సంగతులను వరుసగా పెట్టి మళ్ళీ గద్దించే రోజు కూడా వస్తుంది ప్రియులారా. కాబట్టి దైవ జనాంగమా, విశ్వాసులారా, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారో ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? అన్ని విషయాలు కాదు, కానీ అసలు మందిరానికి సరిగ్గా రాగలుగుతున్నామా? ఒక రోజు కూడా కాదు, ఒక 2-3 గంటలు, 12 గంటల నుంచి 3 గంటల వరకు అనుకో. మా చర్చి మాత్రం 12 గంటల నుంచి 3 గంటల వరకు అయితే మా ఊళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1 గంటన్నర 2 నా వాయిస్ వినబడగానే పరిగెట్టుకుని వచ్చేస్తారు. ప్రియులారా, ఇది నిర్లక్ష్యం కాదా? ఈ జోక్స్ కాదు, కానీ ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మందిరం అంటే ఈరోజు ఎంత నిర్లక్ష్యం అయిపోయిందో తెలుసండి. వారమంతా ఎక్కడెక్కడో పనులు చేసుకుంటాం. మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, మనకు తిండి పెడుతున్న దేవుడు, మనకి నీరిస్తున్న దేవుడు, మనకి సుఖమైన నిద్రిస్తున్న దేవుడు, బయటికి వెళితే లోపలకు కూడా రాకుండా చచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఎంతోమంది ఉండగా వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, సుఖంగా వస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఎంత వారమంతా కాపాడుతుంటేనండి ఒక్క 2-3 గంటలు దేవునికి ఇవ్వాల్సి బాధ వచ్చేస్తుంది ఈరోజు ప్రజలకి. ప్రియులారా, ఈరోజు చూడండి, ఏమండి ప్రజలారా వినండి, చూడండి, దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యం ఉందనుకోండి, నువ్వెవరు నిర్లక్ష్యం చేసినట్టు? ఒక్క 2-3 గంటలు ఖాళీ చేసుకోలేమా మనం? అయ్యి బాబు చాలా బిజీ అండి, నాకు లీవ్ కుదరదండి, అలాగే ఎలాగండి, నా జాబ్ అండి, నా ఉద్యోగం అండి అంటావా? మీకు వచ్చిన మరి అలాగంటే మరి చాలా విషయాల్లో మనకు కావలసిన వాటికి మనం ముందు వెళ్ళిపోతుంటాం. ఇది నిర్లక్ష్యం కాదా? యెహోవాను నిర్లక్ష్యం చేశారు, లోబడని వాళ్ళని ప్రజలుగా మారిపోయారు. నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి, నేను మీరు వచ్చానో మిమ్మల్ని చంపేస్తాను, మీరు రానంటున్నాడు దేవుడు. ఈరోజు అదే పరిస్థితి. దేవుడు నేను నీతో రానని నీతో నాతో చెప్తే ఆయన లేకుండా ఎలా బ్రతకగలం ఈ భూమి మీద? ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తే ఎవరు మనకు దిక్కు? ఆయన వద్దనుకుంటే ఎవరికి మనం ప్రియులారా మన బాధ చెప్పుకోవాలి? ఎవరి అండలో మనం బ్రతకాలి? ఎవరి నీడలో మనం బ్రతకాలి? ఇదంతా జరగకుండాలంటే మనం దేవుణ్ణి శ్రద్ధ చూపాలి. నిర్లక్ష్యం ఏమాత్రం కూడా. ఏమంటే ఒక భక్తుడు అంటాడు, జనులు నాతో వచ్చి మందిరానికి వెళ్దాము అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటాడు. ఏమంటే 2-3 గంటలు దేవునికి ఇవ్వలేమా మనం? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, ఒక్క 2-3 గంటలు మనం ఇవ్వలేమా? ఫంక్షన్లకు వెళ్తామే, పెళ్ళిళ్ళకి వెళ్తామే, లేకపోతే ఒక అత్యవసరమైనటువంటి ఏదైనా ఒక పరిస్థితులు ఉంటే ఇందాక నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్కి, ఆ రేషన్కి, అక్కడికి ఇక్కడికి మనం వెళ్తామే. మరి దేవుడు అంటే ఈ లోకస్తులకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. 2025 మొదటి వారం నుంచి ఒక్కరోజు కూడా మందిరాన్ని పోగొట్టుకుంటే మనంత అసమర్థులు ఎవరుండరు. నాతో కూడా
నేను కూడా మందిరాన్ని మానేశాను అనుకో, నా అంత అసమర్థుడు ఇంకెవడో ఉండడు. ఎందుకంటే వారమంతా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, ఒక్క 2-3 గంటలు దేవుడికి నేను ఇవ్వట్లేదు. చాలామంది మందిరానికి వస్తారు, ఇంకో నిర్లక్ష్యం చెప్పనా, చాలామంది మందిరానికి వస్తారు, దేవుడి పని అంటే అక్కడ ఒక నిర్లక్ష్యం, వచ్చి హ్యాపీగా అలా కూర్చుంటారు. దేవుడి పని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక 10 మంది యవనస్తులు ఉన్నారనుకోండి. ఈ యవనస్తులు మందిరానికి రోజు వచ్చేస్తారు. ఇలాంటి ప్రార్థనలు పెట్టినప్పుడు లేటుగా వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇది నిర్లక్ష్యం కాదా? దేవుని పట్టించుకునే విషయంలో మందిరానికి సరిగ్గా రావాలి. ఆయన పనులు కూడా మనం ఏం చెయ్యాలి. ఒకవేళ చేయలేదు అనుకోండి, దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యము అంటారు. ఇది మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పు. ఏం చేశారు వాళ్ళు చెప్పండి? నిర్లక్ష్యము చేశారు. ఎవరు నిర్లక్ష్యం చేశారు? దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఇంకేం చేశారు చెప్తాను, వాళ్ళు చేసిన తప్పులు చెప్తాను చూడండి. ఎందుకు దేవుడు వాళ్ళతో రానన్నాడు? లోబడని వాళ్ళని ప్రజలు ఏం చేశారు వాళ్ళు లోబడకుండా ఉండడానికి? అంటే ఒకటి, వాళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. 2 ప్రియులారా, ఏం జరిగిందంటే అక్కడ చూడండి, దే రెఫ్యూజ్డ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. 14వ అధ్యాయము 2వ వచనం చూడండి, 14:2 చూడండి. ఇశ్రాయేలీయులందరూ మోషే మీద అహరోనుల మీద సనుగుకొనిరి అని ఉంది. ఎవరి మీద సనుక్కున్నారంట వీళ్ళు? మోషే మీద. ఇంతకీ ఎవరు వీళ్ళు? మోషే అహరోనులు అంటే యాజకులా, నాయకులా, సేవకులా? ఎవరు చెప్పండి? మోషే అహరోనులు ఎవరు? ఆ ప్రజల మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు. అవునా కాదండి? ఈ సేవకుల మీద వీళ్ళు ఏం చేశారంట? సనుక్కున్నారంట. ఏం చేశారంట? సనుక్కున్నారు. ఓకే, ఈ మాట ఇలాగే ఉంచండి. 14:26 కూడా ఒకసారి చూడండి. ఆ 26లో కూడా నాకు విరోధంగా సనుక్కొనిచుంటూ ఈ చెడ్డ సమాజం వారిని నేను ఎంతవరకు సహించాలి? నాకు విరోధంగా సనుగుచున్న సనుగులు నేను విన్నాను. వీళ్ళు సేవకుడి మీద సనుక్కున్నారు, దేవుని మీద కూడా సనుక్కోవడం. అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవకుడు అంటే విలువ. బీ కేర్ఫుల్. ప్లేస్ ద ఫింగర్. నువ్వు కూడా అమ్మాయి, నువ్వు కూడా ప్లేస్ ద ఫింగర్. ఓకే, చూడండి. రెండోదిగా వీళ్ళు చేసిన తప్పేంటి? ఎవరి మీద సనుక్కున్నారు? దేవుని సేవకుల మీద సనుక్కున్నారు. ఈ మాట చెప్పండి, ఎవరి మీద సనుక్కున్నారు? దేవుని. ఇది కూడా వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళు దేవుని సేవకుల మీద సనుక్కున్నారు. ఎందుకు సనుక్కున్నారంట? మీరు సరిగ్గా ఉండండి, దేవుని సరిగ్గా సేవించండి అని చెప్పినందుకు వీళ్ళకి బాధ వచ్చేసిందంట. దేవునిలో కరెక్ట్గా ఉండండి, దేవునికి దగ్గర ఉండండి. దేవునిలో మీరు ఏం చేస్తారంటే మీ ప్రవర్తన మానేసి వాళ్ళకి దేవునికి దగ్గరగా ఉండి జీవించండి అని చెప్పినందుకు సేవకుడి మీద ఏమైందంటే వీళ్ళకి మనసు విరిగిపోయి బాధ వచ్చేసి దేవుని సేవకుడి మీద సనుక్కున్నారంట. ఈ రోజుల్లో ఎవరు లోకువో తెలుసా ప్రియులారా? పాస్టర్ గారే లోకువ. ఎవరు లోకువ చెప్పండి? మా చర్చిలో మొన్న ఒక విషయం జరిగింది. అంటే మా చర్చి కాబట్టి చెప్తున్నాను. క్రిస్మస్లకే డ్యాన్సులు ఆపేయమన్నాను నేను ఈ సంవత్సరం. వద్దు ఇంకా ఆపేయండి డ్యాన్సులు అంటే అందరూ ఒప్పుకున్నారండి. ఒక ఆవిడ వచ్చింది కువైట్ నుంచి. ఒక ఆవిడ వచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి తగు పెట్టించేసి నన్ను మా పాస్టర్ని కూర్చోబెట్టేసి, మీకు ఏం తెలుసు అసలు, ఏం అనుభవం ఉంది మీకు అని చెప్పేసి, సర్లే అమ్మ మాకు ఏ అనుభవం లేదు, నువ్వు చెప్పినట్టే వింటాం, ఏం చేయాలి? డ్యాన్స్లు వేయాలి, వేసుకోండి అయితే. అంటే సేవకుడికి సంఘం ఎలాంటి విలువిస్తుంది ఇప్పుడు తెలుసా? విశ్వాసులు చెప్పినట్టు ఎవరు చేయాలి? సేవకుడు. విశ్వాసులు చెప్పినట్టు చేయాలా, బైబిల్ చెప్పినట్టు చేయాలా చెప్పండి? వాక్యం చెప్పినట్టే చేయాలా? మరి సేవకుని మీద సనుగులు ఎందుకు? సేవకుని మీద పళ్ళు కొరకడాలు ఎందుకు? సేవకుడు అంటే లెక్కలేనితనం ఎందుకు? సేవకుడు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుని చేత పంపబడిన అపోస్తలుడు సేవకుడు ప్రియులారా. సేవకుడు అంటే ఏదో మన కళ్ళ ముందే పుట్టాడు, మన కళ్ళ ముందే నెక్కరేసుకున్నాడు, మన కళ్ళ ముందే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మన కళ్ళ ముందే పిల్లలకి అన్నాడు, నాకంటే వయసులో చిన్నాడు అని అనుకుంటాం కదా మనం. కానీ దేవుడు అతనికి ఇచ్చే విలువ ఏంటో తెలుసా? నా ప్రజల మీద నిన్ను ఒక అధిపతిగా నియమించాను, నా ప్రజలను ఏలడానికి నేను పంపిస్తున్నాను, దేవుడు ఇచ్చాడు ఆ స్థానం. ఇప్పుడు సేవకుని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు చెప్పండి? దేవుని. ఇప్పుడు సేవకుని మాట వింటే ఎవరు మాట విన్నాడు చెప్పండి? ఇప్పుడు సేవకునికి లోబడితే ఎవరికి లోబడినట్టు చెప్పండి? ఇప్పుడు సేవకునికి సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్టు చెప్పండి? దేవునికే సహాయం చేసినట్టు. మరి దేవుడు పంపినటువంటి సేవకుడు అంటే ఈరోజు విశ్వాసులకు లెక్క ఉంటుందా? అంటే మీరు అలా చేసి ఉండకపోవచ్చు, మీకోసం నాకు తెలీదు,
కానీ చాలా సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసండి, విశ్వాసులు సేవకుడు చెప్పినట్టు చేయమంటున్నారు. ఈరోజు ప్రియులారా, మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ఒక విషయం చెప్పనా అండి, దేవుడు తన సేవకునికి విరోధంగా ఎవరైనా మాట్లాడుతూ లేస్తూ ఉన్నారనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఊరుకోడు ప్రియులారా. అవన్నీ చూపించి మిమ్మల్ని భయపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ దేవుని తోడు మనకు ఉండాలంటే, ఒకటి దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, రెండు సేవకుని గౌరవించాలి. దేవుని సేవకుని గౌరవించి ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చేయాలంటే ఏం చేస్తారు సేవకులు? ఏం చెప్తారు? మీ పనులన్నీ మానేసుకుని వచ్చేయండి, నాతో పాటు తిరగండి, నా బ్యాగులు మోయండి అని చెప్తారా? దేవుని పని చేయండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవునిలో ఆశీర్వదించ, ఇదేనా ఏ సేవకుడు అన్న చెప్పేది? అంతే కదా. మీ పనులన్నీ మానుకుని నా బ్యాగులు మోయండి, మా బట్టలు ఉతకండి, మా గిన్నెలు కడగండి, మా కారు తోడండి, ఇది కాదు కదా చెప్పేది. ప్రియులారా, ఏ సేవకుడైనానండి తన పిల్లల్ని ఎలా చూస్తారో తెలుసా? ఆ సంఘస్థులైన పిల్లల కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీ ఆత్మలకు దేవునికి లెక్క చెప్పాల్సిన వ్యక్తి సేవకుడు అంటే. మరి ఈయన మీద వెళ్ళి ఏం చేస్తున్నారు? రాను 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 అంటే ఆ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? మోషే వెళ్ళి, ప్రభువా దయచేసి నా ముఖం చూసి మాతో రండి, మీరు రాకపోతే మేము వెళ్ళలేమని చెప్పి వదిలేస్తున్న ప్రజలకే దేవునికి మధ్య పోరాడాడండి సేవకుడు. ఈరోజు నీ సేవకుడు అంటే ఎవరో తెలుసా? నీకు దేవునికి మధ్యవర్తి. నీకు దేవునికి మధ్యవర్తి మీ సేవకుడు. సేవకుడు అంటే ప్రియులారా, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన ఎవరంటే మీ ఆత్మల కోసం ప్రభు దగ్గర మానక విజ్ఞాపన చేస్తూ కన్నీరు కారుస్తున్నటువంటి నీ ఆత్మీయ తండ్రి నీ సేవకుడు. మరి ఆయన మీద సనుక్కునేటువంటి మనస్తత్వము, లోబడలేనటువంటి మనసు, సేవకుడు మాటకు విధేయత చూపలేనటువంటి మనస్సు కానీ మనలో ఉందనుకోండి, ఏమవుతుంది? దేవుడేమంటారో, నేను మీతో కూడా రాను. ఏమండి, ఇదంతా మీరు ఆశీర్వదించబడాలని చెప్తున్నాను. ఎన్నాళ్ళు మనం ఎలా బ్రతికామో, మన సమస్యలు ఏంటో, మన ఇబ్బందులు ఏంటో ఇవన్నీ మర్చిపోతాం. దేవుని తోడు మనకు ఖచ్చితంగా కావాలి. మనం దీవించబడాలంటే ఏం కావాలి చెప్పండి? దేవునితో అందరు గట్టిగా చెప్పండి మాట. ఏం కావాలి మనకి? దేనికి కావాలి దేవుని తోడు? అందరి మాట చెప్పండి. మనం దీవించబడాలంటే ఏం కావాలంటే? ఆశీర్వదించబడాలంటే ఏం కావాలి? దేవుని తోడు కావాలి. ఒకవేళ దేవునికి లోబడలేని మనస్తత్వం కానీ మనలో ఉంటే దేవుడు మనతో కూడా ఏమంటాడు తెలుసా? నేను రాను. అలా ఒక వ్యక్తిని చూపించిన మీకు. సంసోన్ ఇష్టానుసారంగా బ్రతికాడు, దేవుని పట్టించుకోకుండా. స్తంభానికి కట్టేశారు, ఎప్పటిలాగే బలం వచ్చేద్దని చెప్పి జుట్టు విరబోసుకుందాం అనుకున్నాడంట. అక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవా ఆత్మ అతను వదిలిపెట్టి. ఈరోజు మనల్ని కూడా దేవుడు వదిలేశాడు అనుకోండి, దిక్కెవరు మనకి? ఈరోజు దేవుడు కూడా రాబోయే సంవత్సరం మనల్ని వద్దనుకున్నాడు అనుకోండి, మనకి దిక్కెవరు ప్రియులారా? ఒక పాట ఉంటుంది, ఏ దారి లేని జీవితము యేసయ్య లేని జీవితము. యేసయ్య లేని జీవితం ఏంటంట? ఏ దారి లేని జీవితం. ఎటు గాలేస్తే అటు పడిపోతూ ఉంటుంది, దిక్కుండదు, ఒక అడ్డు ఉండదు, ఒక సపోర్ట్ ఉండదు ప్రియులారా. అలా ఉంటుంది ఆ జీవితం. ఏమైపోతుందో తెలుసా? ఏ గాలి తాకి రాలునో, ఏమవుతుందంట? ఏ గాలి తాకి రాలిపోతో జీవితం. ఏ ధూళిలాగా మారునో, ఎలాగైపోద్దంట? ఏం లేకపోతే, దేవుడు లేకపోతే, మన జీవితంలో ఆయన తోడు లేకపోతే ఆశీర్వాదాలు రావండి, దీవెన రావండి, ఇబ్బందులే ఎదురవుతాయండి. ఎలాగున్న జీవితం అలాగ ఉండిపోద్దండి. అలా ఉండకుండా ఉండాలంటే, దేవుడు మనతో రావాలంటే లోబడే మనస్తత్వంలోనికి రావాలి, మారు మనసు చెందే స్థితిలోనికి రావాలి. అప్పుడే దేవుడు మనతో వస్తాడనమాట. చివరికి ఒక మాట చూపించి ప్రార్థన చేస్తాను చూడండి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము, ఈ మాట చూసి ప్రార్థన చేసుకుందాం మనం. యెషయా గ్రంథం తెరవండి. ఆ యెషయా గ్రంథంలోనండి ప్రియులారా చూడండి, లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాననే మాట కనబడుతుంది చూడండి. 31 చూడండి. యెషయా గ్రంథం, యెహోవా వాక్కు ఇదే. అదిగో ఇదిగో చూడండి. ఇప్పటికీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? చదువమ్మా. యెహోవా వాక్కు ఇదే,
లోబడని పిల్లలకు శ్రమ. ఓకే సరే వదిలేయండి. ఈ యెషయా గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది, నేను రెఫరెన్స్ మర్చిపోయాను. అందులో ఏముంటుందంటే, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాను అని దేవుడు చెప్తారు. యెషయా గ్రంథంలోనే ఉంటుంది ఆ మాట. అంటే ఇప్పటికే దేవుడు మనతో ఏం చెప్తున్నారు? లోబడనొల్లని ప్రజల మన వైపు ఏం చాపుతున్నారంట? తన చేతులు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందుతామని. ఎందుకో తెలుసా? లోబడే తత్వంలోకి వస్తామని, నిర్లక్ష్యం చేసే స్వభావం నుంచి బయటకు వస్తామని, సేవకుడికి విధేయత చూపే జీవితంలోనికి మనం వస్తామని. దినమెల్లా చేతులు చాపి, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి ఇప్పటికైనా మారతామేమని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? నువ్వు దీవించబడాలని. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదించబడాలని. మరి ఆశీర్వాదాలు ఎలా దూరం చేసుకుంటున్నామంటే, లోబడని తత్వం మనలో ఉండడం వల్ల ఆశీర్వాదాలన్నీ ఏమైపోతున్నాయి? దూరం అయిపోతున్నాయి. ఈరోజు ప్రియులారా, లోబడనొల్లని ప్రజలమైన మన వైపు చేతులు చాపి పిలుస్తున్నటువంటి దేవుని చేతిలోనికి మనం వచ్చి మన జీవితాన్ని ఆయన చేతుల్లోకి పెట్టుకొని, ప్రభువా నేను ఎంతకాలం తప్పు చేశాను, ఎంతకాలం పాపం చేశాను, నిర్లక్ష్యం చేశాను, మందిరం అంటే అశ్రద్ధ చూపాను, నీ పనులంటే అశ్రద్ధ చూపాను, తండ్రి నీ పరిచర్య అంటే పక్కన పెట్టాను, నీ సేవకుడికి మాటకు విధేయత చూపలేదు, ఇవన్నీ మార్చుకుంటున్నాను, నీ చేతుల్లోకి వస్తున్నాను, నా జీవితాన్ని మార్చంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇంకో గ్రంథంలో ఏమంటాడు తెలుసా? వారు నా యొద్దకు వస్తే నేను వాళ్ళ దగ్గరికి వస్తాను, వారికి దేవుడినై ఉంటాను, నేను వాళ్ళని కన్నాను, పెంచాను, గొప్పవారిగా చేశాను, మన వివాదం తీర్చుకుందాం రండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ సందేశం ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీవు నేను దీవించబడాలి అనేది దేవుని చిత్తం. నీవు నేను ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం, ఆలోచన, ప్రణాళిక. అది దూరం చేసుకునేది ఏంటో తెలుసా? మన తిరుగుబాటు చేసే మనసే, మనం నిర్లక్ష్యం చేసే స్వభావమే, మనం చూసేటువంటి అశ్రద్ధకరమైన చూపే దానికి కారణం అవుతుంది. కాబట్టి వాటన్నిటిలోంచి బయటకు వచ్చి దేవునికి లోబడే తత్వంలోకి వచ్చి దీవించబడే జీవితంలోనికి మీరు అందరూ వెళ్ళాలని సభాముఖంగా ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.